నాగర్ కర్నూలు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ కోసం జిల్లా యంత్రాంగాన్ని అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్నికల సామాగ్రిని ఎన్నికల అధికారులకు పంపిణీ చేశారు. ఎన్నికల అధికారులకు కలెక్టర్ ఉదయ్ కుమార్ ఎలక్షన్ నిర్వహణపై అవగాహన కలిగించారు. పోలింగ్ ఆఫీసర్, ఉప పోలింగ్ ఆఫీసర్తో పాటు సిబ్బందికి సామాగ్రిని అందజేసి ప్రత్యేక బస్సులలో ఎలక్షన్ కేంద్రాల వద్దకు తరలించారు. ఇక జిల్లాలో 1822 మంది ఓటర్లు ఉండగా 1169 ఇది పురుషులు, 659 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు జిల్లాలో 14 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా 144 సెక్షన్ అమలు పరిచినట్లు కలెక్టర్ తెలిపారు. అండ్ హైదరాబాద్ టీచర్స్ కాన్ఫరెన్స్కి సంబంధించిన ఎలక్షన్లకి అన్ని రకాల ఏర్పాట్లు కావడం జరిగింది. మన దగ్గర 14 పోలింగ్ స్టేషన్స్, 1853 ఓటర్స్ మన దగ్గర ఉన్నారు. దీనికి కావాల్సినటువంటి ఎలక్షన్ సిబ్బందిని కూడా 14 పోలింగ్ స్టేషన్స్కి కావాల్సినటువంటి ఎలక్షన్ సిబ్బంది కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. దీంతోపాటు 2 రిజర్వ్ టీమ్స్ కూడా ఉంటాయి. అట్లాగే మైక్రో అబ్జర్వర్స్ని, మిగతా పోలీస్ సిబ్బందిని, వాళ్ళందరినీ కూడా కావాల్సిన నెంబర్స్లో మనం ఏర్పాటు చేసుకోవడం. ర్యాండమైజేషన్ కంప్లీట్ అయింది. ర్యాండమైజేషన్ తగ్గట్టుగా పోలింగ్ పార్టీస్ని కూడా చివరిసారిగా ఒకసారి మనం ఇచ్చిన ట్రైనింగ్స్ని ఇప్పుడు ప్రెషర్ చేయడం జరుగుతుంది.